సంపన్నుల సాయంతో పేదరికాన్ని రూపుమాపుదామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా జీరో పావర్టీ P4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శకులకు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మనసు విప్పి మాట్లాడారు. P4 కార్యక్రమంపై తన ఆలోచనలు, తాను పెట్టుకున్న లక్ష్యాలను పంచుకున్నారు. P4 పై మార్గదర్శకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సంపన్నులు చేస్తే పేదరికం తగ్గుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా 17 లక్షల మంది బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా చూడాలనేది తన సంకల్పం. ఇందుకు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలి. అంబేద్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతోమందిని ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసేందుకు వారి జీవితంలో ఎవరో ఒకరు సాయం చేశారు. సమాజంలో విజయం సాధించిన అందరూ సామాజిక బాధ్యతగా సమాజం కోసం తిరిగి ఖర్చు పెట్టాలి. గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తుంది. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నాను. రాష్ట్రంలో ఇప్పటివరకు 5 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాం. వీరికి సాయం చేసేందుకు 47,000 మంది మార్గదర్శకులుగా నమోదు చేసుకున్నారు అని ముఖ్యమంత్రి వివరించారు. 47 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2వ విడత సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఐటీకి పెద్దపీట వేశాను. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాను. ఇవన్నీ మంచి ఫలితాలను ఇచ్చాయి. తెలుగు ప్రజలు అన్నింటా అభివృద్ధి చెందారు. సంపద సృష్టించగలిగాం. దీంతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. అలాగే జన్మభూమి వంటి కార్యక్రమం ద్వారా అందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేశాం. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న 20% పేదలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావడమే నా సంకల్పం. పేదల భవిష్యత్తు బంగారమయం చేసేందుకు P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. సీఎం చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాన్ని పలువురు మార్గదర్శకులు ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు, ఆశయాలకు తాము అండగా ఉంటామన్నారు. పేదల కోసం ఇంతగా ఆలోచన చేసిన నాయకుడిని గతంలో తాము ఎప్పుడూ చూడలేదని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీనిరాజు, రవి సన్నారెడ్డి శ్రీ సిటీ, అనిల్ చలమలశెట్టి గ్రీన్కో, డాంగ్ లీ కియా మోటార్స్, పివి కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్, ఏఏవి రంగరాజు ఎన్సీసీ, వివిఎన్ రావు జిఎంఆర్, సజ్జన్ కుమార్ గోయంక, జయరాజ్ ఇస్పాత్ లిమిటెడ్, దొరైస్వామి బ్రాండిక్స్, సతీష్ రెడ్డి రెడ్డి ల్యాబ్స్, సుచిత్ర ఎల్లా భారత్ బయోటెక్, జయకృష్ణ అమర్ రాజా, శ్రీనివాసరావు బిఎస్ఆర్, పూజా యాదవ్ హీరో మోటార్స్, విక్రమ్ నారాయణరావు లాయిడ్ హెల్త్ కేర్, ఇంద్రకుమార్ అవంతి ఫీడ్స్, శివప్రసాద్ హెచ్సిఎల్, గురు సెల్కాన్ మొబైల్స్, మాధవ్ రిలయన్స్, పివి వెంకటరమణరాజు రామ్కో, ఎం శ్రీనివాసరావు జెమినీ ఎడిబుల్స్ సంస్థల నుంచి విందు సమావేశానికి హాజరయ్యారు.